ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి కారకుడు నువ్వే. ఆ సమస్యకు పరిష్కారం చేయాలంటే కూడా ఆ కారణం దానికి ఏంటంటే సొల్యూషన్ కూడా నీ నుంచే ఉంటుందనేది అనుకుంటాం. సో మనం అందుకోసం ఏంటంటే ఆనందంగా ఉంటూ మనకేంటంటే ప్రజలకి దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇందాక మీరు అన్నట్టు ట్రాఫిక్ చాలా చాలా ముఖ్యమైన అంశం అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 50 లక్షల పైన వాహనాలు ఉన్నాయి, 1,30,00,000 మంది జనాభా ఉన్నారు. ఇంతమందికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ట్రాఫిక్కే ఉంటుంది హైదరాబాద్లో. సో ఇటువంటి ఇంత అవకాశం అందరికీ రాదు. అంటే ట్రాఫిక్ అంటే దైనందిన జీవితంలో పబ్లిక్కి మనం వాళ్ళ మీద ఇంపాక్ట్ తీసుకురాగలిగేటటువంటి ఉద్యోగం ఇదన్నమాట. సో అటువంటి దాన్ని మనం చేస్తున్నప్పుడు తప్పకుండా దాంట్లో ఆనందం అనేది ఫీల్ అవుతాం. సో డెఫినెట్గా నేను పర్సనల్ లెవెల్లో అయితే మటుకు నేను వీలైనంత వరకు నా ద్వారా ప్రజలకి మంచి జరగాలనేటటువంటి ఆ ఫీలింగ్ తోటి నేను ఉద్యోగంలోకి వచ్చాను. అదే దాన్ని ఆబ్జెక్టివ్ తోటి నేను ఉద్యోగం చేస్తున్నాను. ముందు అలాగే దాంతో చేస్తాను. నా వల్ల మంచి జరగాలి, నా నుంచి ఈ సమాజానికి నష్టం జరగకూడదు అనేటటువంటి దీంతో ఉంటాను. సో ఇప్పుడు ఈ అంశంలో కూడా ట్రాఫిక్లో కూడా ఏంటంటే మనం కొన్ని ఫండమెంటల్ మార్పులు చేయడానికి ఇక్కడ మంచి ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ లాగా ఇప్పుడు హైదరాబాద్ పనిచేస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఏంటంటే చాలా ఫోకస్ ఇచ్చారన్నమాట పోలీసింగ్ మీద ఫోకస్ ఇచ్చి టెక్నాలజీని అంటే సాంకేతిక అంశాలని పెడుతూ పోలీస్కి చాలా ఇండిపెండెన్స్ ఇవ్వడం కూడా ఇక్కడ చూసామన్నమాట. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇంకొక చాలా మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మాకున్నటువంటి ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు అన్నమాట. మహేందర్ రెడ్డి గారు ఆయన చాలా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆయన ఏంటంటే మంచి ఆలోచనల్ని మంచి ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కనుక బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. సో అది ఆ పర్ఫెక్ట్ ఈక్వేషన్లో నేను ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి వాతావరణం ఉంది, మంచి పైన అధికారులు ఉన్నారు, మంచి టోటల్ యాంబియన్స్ బాగుంది, సమస్య అక్కడ చాలా జటిలంగా ఉంది. సో దీన్ని మనం చేయాలన్నప్పుడు కనుక మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కొత్తదానికి తీసుకురావాలన్నమాట. ఆ తీసుకొస్తూ ప్రజలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చేసాము వెళ్ళాము అనేది కాదు, చేసిన తర్వాత ఇంకొన్నేళ్ల తర్వాత అయినా కానీ కూడా పలానా టైంలో ఇక్కడ బాగా జరిగింది పని, బాగా చేశారు, ప్రజలకి సర్వీస్ చేయడంలో ఆ టైంలో అధికారులు బాగా స్పందించారు అనేటటువంటిది రావాలనే ఉద్దేశంతో. మీరు అన్నింటిలో మహేందర్ రెడ్డి గారు తీసుకుంటే ఆయన నాకు తెలిసి ఫ్యూచర్ ప్లాన్లు ఎక్కువ చూస్తారండి. ఆయన ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్ కన్నా లాంగ్ టర్మ్ సొల్యూషన్కి ఎక్కువ చూస్తారు. అవును, ఆయన గతంలో సైబరాబాద్ పనిచేస్తున్నప్పుడు కానీ హైదరాబాద్ చేస్తున్నప్పుడు కానీ అటువంటి వ్యక్తికి మీకు తోడ్పాటు కోఆపరేషన్ బాగానే నడుస్తుందండి. కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి అసలు పరిష్కారం ఇంతమంది ఆఫీసులు ఉంటుండగా ఎందుకు దానికి ఒక సొల్యూషన్ రాకపోతుంది? రైట్ అండి. ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ మీరు చూస్తే కనుక నేను ఇందాక చెప్పాను 50 లక్షల పైన వాహనాలు ఉన్నాయి. మనకి వాహన సాంద్రత చూస్తే కనుక దేశంలో 2వ స్థానంలో మనం ఉన్నాం అన్నమాట. అంటే వెహికల్ డెన్సిటీ అనమాట 2వ స్థానంలో ఉన్నాం. ఏరియా వచ్చేసి అదే ఏరియా ఉంది, దాదాపు 625 చదరపు కిలోమీటర్లు అండి. ఆ చిన్న ఏరియాలో 50 లక్షల వాహనాలు అయ్యేటప్పటికి రోడ్ లెంత్ ఇంతే ఉంది, రోడ్ లెంత్ ఏం పెరగలేదు. సో దీంతో మనకి ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి చిన్న ఇల్లు ఉందనుకోండి, దాన్ని కొలగొట్టుకుని ఎట్లయితే ఫ్లాట్స్ కట్టుకుంటారో అంటే ప్రతి చిన్న ఇల్లు ఫ్యూచర్లో ఫ్లాట్స్ అవుతుంది. ప్రతి స్కూటర్ కూడా ముందు రేపు కార్ అయ్యేటటువంటిదే. ప్రతి సైకిల్ ఉన్నోడు రేపు స్కూటర్ కొంటాడు. ఇది ఈ ట్రాన్సిషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆర్థికంగా అతను స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఒక వ్యక్తి కానీ కుటుంబం కానీ వాహనం అనేది కంపల్సరీ చేస్తుంది. దీంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఇప్పుడు రేపు మెట్రో వస్తుంది, మెట్రో తర్వాత మేము అనుకునే దాదాపు 20 నుంచి 30% రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుతుంది అని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలోపేతం అయ్యే కొద్దీ వాహనాల సంఖ్య తగ్గుతుంది. వాహనాల సంఖ్య ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 వాహనాలు ఖచ్చితంగా ఉంటున్నాయండి. అంటే కాస్త ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కనుక 2 వాహనాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఓ స్కూటరో కారో ఇట్లా రకరకాలు ఉన్నాయి. వాహనాలు ఎక్కువయ్యాయి, సిటీ ఎక్స్పాండ్ కావట్లేదు, అండ్ స్క్యూడ్గా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే పాదాచారులు ఒక పెద్ద ప్రాబ్లం. మనకి సిటీ ఓల్డ్ సిటీ అంటే అదే సిటీని ఇట్లానే గ్రో అవుతూ వచ్చింది. జనాలు మీరు ఎక్కడ చూసినా కానీ కూడా పాదాచారులు లక్షల మంది తిరుగుతుంటారు రోడ్డు మీద. వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుట్పాత్లు లేవు, ఉన్నా కూడా ఆక్రమించుకోబడ్డాయి. ఫుట్పాత్లన్నీ ఏంటి ఆక్రమించుకోబడ్డాయి అంటే కనుక మనకు అవన్నీ కూడా ఏంటంటే చిన్న వాళ్ళు వ్యాపారస్తులు చాలామంది వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు, వాళ్ళందరికీ జీవనోపాధి. సో మనకి ఎప్పుడు మాకు ఉండేటటువంటి మోరల్ డైలమా అంటే నైతికంగా మైండ్లో వచ్చేది ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరన్నా మనం వీళ్ళని తీసేస్తే కనుక రేపు వాడు కుటుంబాన్ని దెబ్బ కొడుతున్నాం, వాడు ఉపాధిని దెబ్బ కొడుతున్నాం అనేది వస్తుందన్నమాట. అలా అని పబ్లిక్ దీని దగ్గర మనం కాంప్రమైజ్ కాకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే ఉద్యమంలో నిదానంగా ఉంటుంది. అంటే అవతల మన యాక్షన్స్ వల్ల కొంతమంది నష్టపోతారు, కానీ ఆ నష్టం ఎంతవరకు అనేది మనం బేరీజ్ వేసుకుంటూ ఉండాలన్నమాట. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ట్రాఫిక్లో ఎటువంటి డైలమాస్ వస్తాయంటే స్కూల్స్కి పర్మిషన్స్ ఇచ్చేది వస్తాయండి. చిన్న స్కూల్స్ చాలా వస్తాయి. స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం అంటాం లేదు ఈ స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వడానికి లేదు, ఇది కరెక్ట్ గైడ్లైన్స్ ప్రకారం పోయామనుకోండి స్కూల్స్కి దానికి గ్రౌండ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సిటీలో గ్రౌండ్ పెట్టుకోవడానికి వీలవుతుందా?
సిటీలో గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఒక 1000 గజాల్లో ఎంతో పెట్టుకోవాలంటే కనుక ఆ స్కూల్ కోట్లలో రన్ అవుతుంది. స్కూల్స్ చాలా ఉన్నాయి. లేవు, చాలా వాటికి లేవు. అట్లా అని 10-15 స్కూల్స్ కలిపి ఒక గ్రౌండ్ ఏదో తీసుకొని మున్సిపల్ గ్రౌండ్ వాళ్ళు ఏదో దాన్ని ఏదో కిరాయికి తీసుకున్నట్టు లేకపోతే వాళ్ళతో అగ్రిమెంట్లు ఆడుతుంటే అక్కడికి వెళ్ళి ఆడుకోవటం ఇది చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి పార్కింగ్ కూడా ఉండాలి, స్కూల్స్కి పార్కింగ్ ఉండాలి. పార్కింగ్ లేకపోతే కనుక పర్మిషన్ ఇవ్వకూడదు అంటారు. పార్కింగ్ ఉండాలంటే దానికి పెద్ద స్పేస్ ఉండాలి. పెద్ద స్పేస్ ఉన్నటువంటి స్కూల్స్ అనేటప్పటికీ ఎక్కడున్నాయి ఇప్పుడు అసలు చిన్న ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ వచ్చేది మోరల్ డైలమా. అంటే నైతికంగా ఎలా వస్తుందంటే మన సమాజానికి చదువు ముఖ్యమా, ట్రాఫిక్ సమస్య ముఖ్యం అనేది ఒకటి వస్తుంది. చదువు అనేది ముఖ్యం, ఎందుకంటే మనం ఇల్లిటరసీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నటువంటి దేశం మనకి. సో మనకి చదువు చాలా ముఖ్యం. చదువు ముఖ్యమైనప్పుడు స్కూల్స్ బాగా రావాలి. చిన్న స్కూల్స్ అయినా పెద్ద స్కూల్స్ అయినా రావాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో చాలామంది ముస్లిం సోదరులు ఉంటారు. వాళ్ళలో కూడా ఈ నిరక్షరాస్యత అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటిది. సో అక్కడ కూడా మనకి చదువు రావాలి అన్నప్పుడు స్కూల్స్ ఎక్కువ ఓపెన్ అయ్యి ఇంగ్లీష్ మీడియము ఎడ్యుకేషను లేకపోతే ఏదైనా కానీ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఉర్దూ అయినా ఏదైనా మీడియం అనేది కాదు, కానీ ప్రజల్లో చదువు అనేది ఒక చైతన్యం అనేది వస్తే కనుక లాంగ్ టర్మ్ దేశానికి ఉపయోగం అనమాట. అక్కడ నేను ట్రాఫిక్ సమస్యను చూపించామనుకోండి, ఇది చూపించి ఇలా పార్కింగ్ లేదు అది లేదంటే కనుక అందరూ ఎక్కడికి పోవాలి, స్కూళ్ళన్నీ అప్పుడు అవుటర్గా మన సైబరాబాదో లేకపోతే ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమవ్వాలి అంటే చిన్న వాళ్ళకి చదువు అందుబాటులో తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనకి ముఖ్యమా, ట్రాఫిక్ ముఖ్యమా అనేది ఎప్పుడు బెరీజ్ వేస్తాం. అలా అని పూర్తిగా ఎప్పుడు దీంట్లో పడేసి మనం అసలు ప్రజల సమస్యల్ని మనం ట్రాఫిక్ సమస్యను పక్కన పెట్టాలనేది కాదనమాట. బ్యాలెన్స్ చేయాలి, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయాలి. స్కూల్స్ వరకు మీరు కన్సిడర్ చేస్తున్నారు, కానీ మాల్స్ బిజినెస్ అటువంటి విషయంలో మాల్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటామండి. మాల్స్ విషయంలో ఎవరైనా కానీ ఎవరు సినిమా హాల్స్ కానీ మాల్స్ కానీ కాంప్రమైజ్ అవ్వటం ఉండదన్నమాట. అసలు జీరో ఇది ఉంటుందన్నమాట. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు గైడ్లైన్స్ పాటించాల్సింది. సో ఎక్కడ కూడా మీరు ఒక్క మాల్ చూపించండి, ఎక్కడ కూడా ఇక్కడ పలానా దగ్గర, కానీ పాతవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో చిన్న హోటల్ ఏదో ఉంటుందండి, ఓ హోటల్ ఎప్పుడో పెట్టాడు 30 ఏళ్ల క్రితం పెట్టాడు, అప్పుడు అది అక్కడ సరిపోయింది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో దానికి అక్కడ సరిపోవట్ల వాహనాలు వచ్చేది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, అది క్లోజ్ చేయమంటామా లేదా దాని మీద క్లారిటీ లేదు. చాలా సందర్భాల్లో దీని మీద డిస్కషన్ అయింది. జిహెచ్ఎంసీ అధికారులతో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాల్లో మేము తర్జన భర్జన పడ్డాం. కానీ క్లారిటీ ఏంటి, ఇప్పుడు ఎప్పుడో సపోజ్ ఒక హోటల్ పెట్టాడు 30 ఏళ్ల క్రితం, అప్పుడు బాగుంది. ఇప్పుడు ఒక షాప్ పెట్టారు, ఇప్పుడు బాగానే ఉంది. చిన్న ఏదో బిల్డింగ్ కట్టుకున్నారు, బాగుంది. ఒక 30 ఏళ్ల తర్వాత దాన్ని ఆలోచన చేస్తే అది పెద్ద కన్జెస్టెడ్ ఏరియా అవుతుంది. అప్పుడు ఈ షాపును మూపించాలా అనేది వస్తానన్నమాట. సో అంటే అసలు సిటీకి కావాల్సింది ఏంటి అనేది అసలు మనం ప్రధానమైన క్వశ్చన్కి వస్తే కనుక ఫస్ట్ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. ఫస్ట్ చేయాల్సింది అంటే ఇప్పుడున్న సిటీ మనం ఒకసారి మేము మొన్న టొరంటో నగరంకి వెళ్ళాం, లాస్ట్ ఇయర్ కెనడాకి వెళ్ళాం. టొరంటో నగరం 2500 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్ 625 చదరపు కిలోమీటర్లు, అంటే 4 రెట్లు తక్కువ ఉంది, పావు అంత అనమాట. కానీ వాహనాల సంఖ్య టొరంటో నగరానికన్నా హైదరాబాద్లో 3 రెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకున్నాను అంటే 4 హైదరాబాద్లో అయితే ఒక టొరంటో నగరం ఉంది, వాహనాల్లో అయితే కనుక మనకు ఆల్రెడీ 3 టొరంటోలు ఉన్నంత ఉన్నాయన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. ఫస్ట్ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఊరిని ఎక్స్పాండ్ చేసుకుంటే సరిపోదు కదా, దానికి మళ్ళీ కనెక్టింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బలంగా డెవలప్ కావాలి. బలంగా డెవలప్ కావాలన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుండాలి, మనకి ప్లాన్డ్గా ఉండాలి. ఇంకోటి సిటీ గ్రోత్ కూడా ఇప్పుడు రేపు మనకు వస్తున్నాయి సబర్బన్ ఏరియాస్లో చాలా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కూడా ఫుట్పాత్లు పేమెంట్లు అన్నీ ప్రాపర్గా కట్టేటట్టు కూడా ఉండాలన్నమాట. అంటే రేపు పాదాచారులు అన్నిటిని ఆలోచన చేస్తూ ట్రాఫిక్ సమస్యకి ఉత్తి వాహనాలే కారణం కాదు, పాదాచారులు కారణమే, ప్లస్ నెక్స్ట్ వచ్చేటటువంటి షాపులు కారణమే, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంటు కారణమే. అంటే సమిష్టిగా మనం ఒక సొసైటీ ఎలా ఉంది అనేది మనం బేరీజ్ వేయాలంటే కనుక ట్రాఫిక్నిను అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అంటే జిహెచ్ఎంసీ మనం పారిశుద్ధ్యం ఈ రెండింటిని బట్టి మన సొసైటీ ఎలాంటిదనేది మనం ఒక అంచనాకు వచ్చేసాము. అంటే ఇది నాగరిక సమాజమా అనాగరిక సమాజమా అనేది అంచనా వేయాలంటే కనుక ట్రాఫిక్ అనేది ఒక బెస్ట్ కొలమానం అనమాట. సార్ మీరు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ అంటున్నారు, హైదరాబాద్ సిటీలో తీసుకుంటే ఎక్కడైనా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ డ్యూటీ కాకుండా అదర్ డ్యూటీస్ చేస్తున్నారు. అంటే జస్ట్ లైక్ రోడ్లు గుంతలు పడితే పోయడం, బస్సులు ఆగిపోతే నెట్టడం, డ్రైనేజీల్లో పొంగుతుంటే అది చేయడం, అంటే ఈ డ్యూటీ వేరే డిపార్ట్మెంట్ చేసిన డ్యూటీ మీ డిపార్ట్మెంట్ చేస్తుంది. రైట్ అండి. ఫైనల్గా కావాల్సింది పబ్లిక్కి మనం కన్వీనియంట్గా మనం వాళ్ళ కన్వీనియన్స్ని చూసుకోవటం ముఖ్యం. మా డ్యూటీ చేయకుండా అనేది కాదనమాట, మా డ్యూటీ చేయాలి. ట్రాఫిక్ జామ్ అయితే కనుక అక్కడ అతను కానిస్టేబుల్ ఉండాలి, అంతేగాని అక్కడ అతను వెళ్ళి గుంతలు పూడ్చటాలు లేకపోతే అవి చేయటం కాదు. ఇది చేస్తూ అదనంగా చేయాలి తప్పకుండా, ఎందుకంటే ఆ గుంతల వల్లే కదా ఈ ట్రాఫిక్ స్లో ఈ జామ్లో. అది మీరు ఆ డిపార్ట్మెంట్కి ఎంటర్ చేయకుండా మీ వాళ్ళతో ఎందుకు చేస్తున్నారు? అది అంటే వాళ్ళకి చేపిస్తున్నాం, జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా చేస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ లిమిటెడ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడో ఎవరో జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాం కదా నాది కాదు అని చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే కనుక కాదు కదా. మనం చేయగలిగిందంతా అదేదో కాస్త ఏది చిన్నో పెద్దో ఏదైనా కానీ మనం చేయగలిగింది ఎంతవరకు మేము గుంతల వరకు పూడుస్తున్నాం. అది కూడా ఏమి తారో లేకపోతే మనం ఏదో డాంబరో ఇది వేసి చేసేది ఏమి ఉండదు,
చిన్న ఏదో గ్రావెల్ ఉంటుంది, కాస్త ఆ గ్రావెల్ తోటో కంకర డస్ట్ ఇటు దాంతో దాన్ని ఫిల్ చేపిస్తాం. చేపించి కొంతవరకు సజావుగా వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ట్రాఫిక్లో ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే సార్, జనరల్గా ట్రాఫిక్ జామ్ లేనప్పుడు కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ అట్లా ట్రాఫిక్ క్లియర్ చేయకుండా లైసెన్స్ లేని వాళ్ళకి, హెల్మెట్ లేని వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారు. దాని మీద ఎక్కువగా దృష్టి పెడతారు. వెండర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం, దీనికి ఎక్కువ ఫోకస్ అవుతుంటుంది. కొన్ని ఎక్కడ ఇన్కమ్ సోర్స్ వస్తుందో ఆ ప్రాంతాలకే ఎక్కువ ఇన్స్పెక్టర్ పరిమితం అవుతున్న ఒక ఎలిగేషన్ ఉంది. అది ఎంతవరకు వాస్తవం? ఒకటండి, మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి ఎలిగేషన్స్ ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. రోడ్డు మీద నించుని ఎవడన్నా చలానా రాస్తున్నాడు అనుకోండి, ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ, వెళ్తున్నవాడు ప్రతివాడు ఇతను మంచి కలెక్షన్ మొదలెట్టాడు అనేటటువంటి ఒక భావన గతంలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అరౌండ్ అక్టోబర్ నవంబర్ నుంచి కొన్ని ఫండమెంటల్ చేంజెస్ తీసుకురావడం జరిగింది ట్రాఫిక్లో. అంటే దాంట్లో ఏంటంటే, ఇట్లా చలానాలు రోడ్డు మీద రాయటాలు పుస్తకాలు తీసేసి ట్యాబులు ఇచ్చాం. ఎక్కడ కూడా ఫైన్ వేయొచ్చు కానీ డబ్బులు ఆడ కలెక్ట్ చేసే సిస్టమ్ తీసేసాం అసలు. తీసేసి ఎవడన్నా డబ్బులు కట్టాలంటే కనుక ఫైన్లు ఈ సేవా సెంటర్కో, మీ సేవా సెంటర్కో, పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకు వెళ్ళి కట్టాలి. ఎవరైనా కనుక పబ్లిక్ రోడ్డు మీద డబ్బులు తీసుకుంటూ ఏమైనా ఉంటే కనుక చిన్న వాట్సాప్లో ఫోటో తీసి ఒక వాట్సాప్లో పంపిస్తే కనుక అతను సస్పెండ్ అయినాయి కొన్ని చాలామంది ఉన్నారన్నమాట. ఓకే, అంటే రోడ్డు మీద ఆ సిస్టమ్ అనేది డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తీసేసాం. ఇంతకుముందు ఏంటి, ఈ ముసుగులో నడిచేది ఫైన్ తీసుకుంటున్నాం అనేటటువంటి దాన్ని చెప్పేది చేసేవాడు. ఇప్పుడు ఆ ముసుగు అనేది తీసేసి ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాం. అంటే చెప్పేది చలానా వరకు చేశారు, కానీ ఫుట్పాత్ లో వ్యాపారుల దగ్గర తీసుకోవడం కానీ, లేదా నో పార్కింగ్ దగ్గర, ఒక మాల్ దగ్గర తీసుకుంటే నో పార్కింగ్, డబ్బులు ఇవ్వకపోతే వాడు నో పార్కింగ్ బోర్డు పెట్టడం, ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ ఏరియాలో నో పార్కింగ్ బోర్డు పెట్టకపోవడం, ఇది ఉన్నదండి. దీని మీద నిరంతరంగా మేము కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళతోటి మా స్పెషల్ బ్రాంచ్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం. మేము కూడా మా అధికారులను వచ్చిన వ్యాపారస్తులను చెక్ చేస్తుంటాం. ఎక్కడైనా జరుగుతుంటే కనుక దాని మీద దృష్టి పెడతాం. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది కుమ్మక్కైన ఉంటాయి. నేను పూర్తిగా కాదు అని అన్ను, కొన్ని చోట్ల కుమ్మక్కైనా ఉంటాయి కానీ బట్ చాలా తగ్గాయి అనమాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను అనమాట. అంటే మీరు తగ్గాయని మీరు చెప్తున్నారు, అంటే కేవలం ట్రాఫిక్ పోలీస్ మీదే ఎక్కువగా ప్రెజర్ ఎందుకు ఉంటుంది పబ్లిక్ అందరికీ? అంటే పబ్లిక్ ఏంటంటే ఒకటండి, వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అంతా వాళ్ళకి విసుగు వస్తుంటుంది. ఎవడో ఒకరిని బ్లేమ్ చేయాలనేటటువంటి తత్వం చూస్తారు. పక్కన 4 బండ్లు ఆగుంటాయి. 4 బండ్లు ఆగుంటే కనుక ఇది వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, అందుకోసం బండి ఆపించాను. రేపు నేనే వెళ్ళాను అనుకోండి, నా బండి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, పెట్టలేదు అనుకోండి, మీరు ట్రాఫిక్ ఎక్కడ పెట్టాలో మీరు పార్కింగ్ చూపించరు, మీరేమో ఫైన్లు వేస్తారు అని అంటారు. అంటే పబ్లిక్లో ఒక అపరిచితుడు ఉంటాడు అనమాట ప్రతి వాళ్ళలో. అంటే పబ్లిక్ అంటే మీలో ఉంటారు, నాలో ఉంటారు, ప్రజల్లో ఉంటారు. అంటే జనరల్గా ట్రాఫిక్ అనగానే విజిబుల్ కరప్షన్, కాబట్టి కరప్షన్ కూడా ఏం లేదు, అదేంటంటే ఊహించుకుంటారు అనమాట. కరప్షన్ అనే దాన్ని నేను డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రాఫిక్ కనబడుతుంది, అక్కడ కనపడ్డది ప్రతిది కూడా ఇది వీడు డబ్బులు తీసుకునే ఉంటాడు అని అంటాడు అనమాట. ఎప్పుడైతే కనుక దాన్ని టైట్ చేసాం అనుకోండి, సపోజ్ ఆ షాప్ దగ్గర పెట్టడానికి లేదన్నాం అనుకోండి, ఎక్కడ కూడా సో పెట్టడానికి లేదన్నప్పుడు పబ్లిక్ వచ్చి క్వశ్చన్ చేస్తారు. అదేం సార్ మేము ఎక్కడ మరి పార్క్ చేసుకోవాలి, లేదా మాకు బండి మీరు చూపించండి అంటారు. చూపించడం మా వంతు ఏడైతే గ్రౌండ్ ఏడో స్థలం లేదు కదా. సో అందుకోసం కొన్ని ఏంటంటే మనం ప్రాక్టికాలిటీ బట్టి పోవాల్సి వస్తుంది అనమాట. అంటే మొండిగా ముక్కుసూటిగా పోయామనుకోండి, అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఎవరన్నా రోడ్డు మీద షాప్లో మనం కొనడానికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద పక్కన పార్క్ చేస్తున్నాం అనుకోండి, మనం వెళ్తూ వాడిని తిట్టిపోతుంటాం, రోడ్డు మీద నీకేం లేదా ఇక్కడ అడ్డుపడుతున్నావు అని అంటారు. అదే నేనే వెళ్ళాను అనుకోండి, అంటే మనమే వెళ్ళాం అనుకోండి, వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ ఉండి లోపలికి వెళ్ళి వస్తాను. అంటే మనకు ఒక నీతి, వేరే వాడికి ఒక నీతి అనేది మనలో అది ఇన్గ్రెయిన్ అయ్యిందనమాట మొత్తం అసలు. అంటే ప్రతి వాళ్ళలో చెప్పాను ఆ డైకాటమీ, అంటే ఆ అపరిచితుడు అనేవాడు ప్రతి వాళ్ళు ఉన్నాడు అనమాట మనకి. అదే నేను అక్కడ పెట్టాను, నాలో అది ఒప్పుకున్నాను, కాసేపు ఒప్పుకున్నాను, అక్కడ రోడ్డు పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళరామని అన్నాం. అది 10 మంది అట్లా పార్క్ చేసి వెళ్ళారు అనుకోండి, అన్నప్పుడు ఏమంటామంటే ఇది చూసారా ఈ డబ్బులు తీసుకున్నాడు ఆ మాల్ దగ్గర అని అంటారు. అది తీసుకుంటూ ఉండొచ్చు, తీసుకోపోయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చాలామంది తీసుకోకుండా కూడా ఆ అపవాదులు భరించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ జరుగుతుంది చుట్టూ ఎవిడెంట్గా కనపడుతుంటుంది అనమాట. కనపడ్డప్పుడు వీళ్ళు తీసుకోకుండా వీళ్ళు ఏం ఒప్పుకోరు కదా అనేది ఒకటి వస్తుంది. వీళ్ళ ఇంతమందిని పర్మిషన్ ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నారంటే, అంటే పబ్లిక్ని మనం అది బ్యాలెన్స్ చేయడమే పెద్ద టెస్ట్ అనమాట. అసలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు కూడా పోతాయి. చూడండి, ఇది హైదరాబాద్ నగరం అనేది ఎక్కడో ప్రత్యేకంగా ప్రపంచంలో ఏమీ లేదండి. మొత్తం అన్ని అర్బన్ అగ్లామరేషన్స్, అర్బన్ సెంటర్స్, అన్ని సిటీస్లో ఏదైతే సమస్య ఉందో అట్లానే. సో దీనికి సొల్యూషన్ అనేది ఏంటి అనేది అంటే ఇవన్నీ అనమాట. ఏది సిటీ ఎక్స్పాండ్ అవ్వటం, డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దిశగా మనం అందరం మళ్ళిన తర్వాత సిటీ ప్లాన్డ్గా డెవలప్ కావటం, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు మన చేతుల్లో సడన్గా ఏదో మంత్రదండం ఉండి నేనేదో పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారు లాగా వెంటనే మంత్రానంగానే ఇక్కడంతా మారిపోయిద్దంటే అది చాలా పొరపాటు. అదేం మారదు, అదేం అయ్యేది కాదు. ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది ప్రతి అర్బన్ సెంటర్లో ఉండేది అది. సో ఇది హైదరాబాద్ ఒకటే ప్రత్యేకం ఏం కాదు. ఇంకా బెంగళూరు, మీరు ఢిల్లీకి వెళ్ళి చూస్తే కనుక బెంగళూరులో ట్రాఫిక్ జామ్ 3-4 గంటలు ఉంటాయన్నమాట. ఆ లెక్కన చూస్తే చాలామంది ఉంటారు హైదరాబాద్ చాలా బెటర్గా ఉందండి అని.
బట్ హైదరాబాద్లో కూడా నేను అనేది అంటే ఏదో గుడిలో మెల్లలాగా అంటే కొంచెం బెటర్గా ఉంది, కానీ ఈ అన్నిటి సమస్యలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా అందరూ సమన్వయంతో చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కూడా కమిషనర్ గారు చాలా నిబద్ధతో ఉండే వ్యక్తి ఆయన కూడా. అండ్ మా పోలీస్ కమిషనర్ గారు కూడా మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మా ట్రాఫిక్లో జాయింట్ కమిషనర్ రవీందర్ గారు కానివ్వండి, అందరూ కూడా అంటే అందరు నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, చిత్తశుద్ధితో చేసేవాళ్ళే ఉన్నారు. అంటే కానీ సమస్య ఏంటంటే చాలా సీరియస్గా ఉన్న సమస్య. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మీరు పాతాళ భైరవి లాగా జూమ్ మంత్రం అనకపోయినా మీరు గతంలో చేసిన కేసుల్లో పాతాళ భైరవి దండంగా యూజ్ చేసి అయ్యేష మేర కేసును బ్రేక్ చేశారా? అంటే అసలు అయ్యేష మేర కేసు ఏం జరిగిందండి? చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు, చాలా మంది ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరు పాతాళ భైరవి దండమైన ఉపయోగించి ఆ కేసు బ్రేక్ త్రూ చేశారు. రైట్ అండి. అక్కడ దాంట్లో కూడా పాతాళ భైరవి దండం ఏమీ లేదండి. పాతాళ భైరవి దండం అనేది ఇది ట్రాఫిక్ ఈజ్ మచ్ మోర్ సీరియస్ ఇష్యూ దెన్ ఆయేషా మీరా కేసు. ఆయేషా మీరా కేసు ఒక కేసు, ఒక ఐసోలేటెడ్ కేసు అంతే. బట్ ట్రాఫిక్ అనేది 1,30,00,000 సంబంధించిన సమస్య. సో ఇది దీనికి మంత్రదండం అనేది అంత ఈజీ కాదు. ఆయేషా మీరా కేసు అనేది అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట. సో ఆయేషా మీరా కేసు గురించి ఒకసారి చెప్పాలన్నప్పుడు నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉన్నాను, అడిషనల్ ఎస్పీగా ఉన్నాను అక్కడ 2008 ఆ సంవత్సరంలో. ఈ ఆయేషా మీరా కేసు అనేది ఎప్పుడైందంటే అందరికీ కూడా గుర్తుంటుంది. ఇది 2007 సంవత్సరంలో డిసెంబర్లో ఆయేషా మీరా అనే అమ్మాయిని రేపు మర్డర్ చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగిందనమాట. చంపిన తర్వాత అక్కడ ఏం చేశారంటే దీంట్లో అప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి ఏది ఉప ముఖ్యమంత్రి గారి పేరు, వాళ్ళ ఎవరో బంధువులు, వాళ్ళ మనవడని ఏదో కోనే రంగారావు గారి మనవడు వాళ్ళ ఇట్లా అన్ని అంటే దాని మీద ఎటెటో వేయింది. అయితే నేను ఇంతమంది ఉంటుండగా మీకు నందిగమ్మ రైట్ నా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాకు ఆయేషా మీరా కేసు నాకు అప్పచెప్పలా. ఫస్ట్ నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు. నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజీ గారు ఉంటారు, రేంజ్ ఉంటుంది. అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా 3 కలిపి ఒక రేంజ్ అవుద్ది. కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం చిన్న టౌన్లో రేపులు మర్డర్లు ఇట్లాంటివి చాలా అంటే ఆయేషా మీరా కేసులు లాంటివి చాలా అవుతున్నాయి. ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అన్నమాట. అయితే అక్కడ అవుతున్నాయి, దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రజా గారు 2008లో నాకు చెప్పారనమాట. చెప్పేసి రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగామలో అవుతున్న కేసు నాకేం ఆయేషా మీరా కేసు సంబంధం లేదు ముందే అది అంటే ఆ కేసు నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్నటువంటి రేపు మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి, కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి. దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు పట్టుకోవాలి. అక్కడ ఎవడో ఉండి అరెస్ట్ చేశారు, కానీ ఆ అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోవాలి కదా ఆ కేసులన్నీ, అవి ఆగలేదు. అంటే అక్కడ అసలు పట్టుకోలేదు. మీరు చేయాలంటే తప్పకుండా సార్ నేను వెళ్తానని అంటే మీకే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు ఆల్రెడీ ఈస్ట్ గోదావరి అడ్మిన్గా ఉంటున్న టైంలో ఈ కేసుకి మీకు ఎందుకు అక్కడ అదే సేమ్ రేంజ్లో ఉందండి, సేమ్ రేంజ్లో ఉంది. బహుశా డిఐజీ గారికి నేనంటే మంచి సదభిప్రాయం ఉండొచ్చు. అంటే కాస్త అక్కడ ఇప్పుడు జరిగిన ఏమైనా కేసుల విషయంలో మీకు పక్క పెట్టాలి అది ఇంత ఇంపార్టెంట్ కేసు నాకు ఇవ్వడం అనేది అది యాక్చువల్గా నన్ను మన మెరిట్ ఈస్ట్ గోదావరి పంచాయతీ టైంలో కొంత మీకు పై ఆఫీసర్కి మీకు కొంచెం డిస్ప్యూట్స్ రావడం, ఆ డిస్ప్యూట్స్ నుంచి పక్కకు తప్పించడానికి మీకు దానికి దీనికి సంబంధం లేదండి. అసలు అది వేరేది. అసలు అది అక్కడ ఉన్నటువంటి అది అప్పుడు ఆ డిఐజీ గారు, అసలు డిఐజీ హసన్ రజా గారు ఉన్నారు నాకు ఇచ్చినప్పుడు కేసు. ఆ తర్వాత రవిగుప్తా గారు అని వచ్చారు. అప్పుడు ఇది మీరు అన్నటువంటి ఈస్ట్ గోదావరి కొంచెం ఆయిల్ ఇష్యూలో అంటే ఆయేషా మీరా కేసుకు ఇచ్చిన అంటే కాకుండా డైరెక్ట్గా నందిగామలో జరుగుతున్న వరుసగా రేప్ అండ్ మర్డర్ కేసుల ఇన్వెస్టిగేషన్ కోసం మీకు పంపించారు. ఎగ్జాక్ట్లీ. సో నందిగామలో జరిగినటువంటి ఆ రేపులు మర్డర్లు జరుగుతుంటే అది కృష్ణా జిల్లా కింద వస్తుంది కాబట్టి వస్తుంటే నాకు డిఐజీగా ఆ రేంజ్ డిఐజీగా హసన్ రాజా గారు నాకు చెప్పారు, మీరు వెళ్ళి చూడండి, దర్యాప్తు చేయండి, మన రేంజ్ అంతా ఒకటే కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చేయండి అని అన్నారు. తప్పకుండా సార్ నేను వెళ్తానని చెప్పేసి నేను ఆగస్టు 11వ తారీఖు అనుకుంటా 2008 అప్పుడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆగస్టు 11 2008 అండి. అప్పుడు వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ అక్కడ అన్నీ చూశాను నందిగామలో. ఇంకోటి ఆయేషా మీరా కేసు అయినటువంటి ఆ రేప్ కేసు అయినటువంటిది ఇబ్రహీంపట్నం, నందిగామ నుంచి హార్డ్లీ ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుంది పక్కనే. బార్డర్. సో రైట్ బార్డర్లో ఉంటుంది. సో నందిగామకు వెళ్ళాను నేను. నాకు మైండ్లో ఆయేషా మీరా కేసే లేదు అసలు.